ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐటీఐ ఇన్స్టిట్యూట్ నందు మొదటి విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ పేర్లు ఐటీఐ ఏపీ గవర్నమెంట్.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెనాలి ప్రభుత్వం ఐటీఐకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. తెనాలిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ నందు మొదటి సంవత్సరం ప్రవేశ కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని, అయితే ఐటీఐ ఏపీ గవర్నమెంట్.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువచ్చి తప్పనిసరిగా తమ పేర్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రిన్సిపల్ తెలియజేశారు. వెరిఫికేషన్ అనంతరం జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే కౌన్సిలింగ్కి హాజరు కావాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. గవర్నమెంట్ ఐటీఐస్ అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐస్ 2025-26 సంవత్సరం గాను అడ్మిషన్కి నోటిఫికేషన్ గవర్నమెంట్ జారీ చేయడం జరిగింది. దానికి గాను మనకి గవర్నమెంట్ కాలేజీలు అయితే 2 కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ అయితే తెనాలి, అదేవిధంగా డిఎల్టీసీ, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు 10 కాలేజెస్ ఉన్నవి. వీటన్నిటికి గాను 1496 సీట్లు ఉన్నాయి టోటల్ జిల్లా మొత్తం కలిపి. అదేవిధంగా ఓన్లీ ఒక గవర్నమెంట్ ఐటీఐస్లో మాత్రమే 424 సీట్లు ఉన్నాయి. దానికి గాను అన్ని ట్రేడ్లు కూడా ఎలక్ట్రికల్, అదేవిధంగా ఫిట్టరు, టర్నరు, మెషినిస్టు, మోటార్ మెకానిక్, వైర్మెన్, డ్రాట్స్మెన్, సివిల్ అండ్ ట్రేడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా 2 years కోర్సెస్. అది రెండోది వెల్డింగ్ అండ్ డీజిల్ మెకానిక్ అనేది 1 year కోర్సు. వీటన్నిటికి కూడా సీట్లు అవైలబిలిటీ పూర్తిగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలన్నా ITI.NIC.in అనే ఆప్షన్లో మెయిల్ ఐడిలో డైరెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోవడం కనుక ఇబ్బంది కలిగినట్టయితే మీరు మా కాలేజీలో నెంబర్ ఉంది 9347795839 అనే నెంబర్ కనుక మీరు కాల్ కనుక చేసినట్టయితే మీకు కాలేజీలో అయినా కూడా వెబ్సైట్లో ఫ్రీగా చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. మీరు ఇంకా ఏదైనా డౌట్లు ఏమైనా ఉన్నా కూడా వాటిల్లో కూడా అతన్ని మీరు అడగచ్చు. ఇది ఏ ట్రేడ్లు ఉన్నాయి, ఏ ట్రేడ్లు ఖాళీగా లేవు అనేది కూడా ఇవన్నీ కూడా తర్వాత ఇంటర్వ్యూ జరిగిన నాడు ఇంటర్వ్యూకి మీరు ఎవరైతే మెరిట్ ఆర్డర్లు ఏదైతే ఉందో ఆ మెరిట్ ఆర్డర్ ప్రకారమే